టీడీపీకి మరో షాక్ తగిలింది. అమలాపురం ఎంపీ రవీంద్రబాబు వైసీపీలో చేరాలని నిర్ణయించారు. కాసేపట్లో జగన్ను రవీంద్రబాబు కలవనున్నారు. సీటు విషయంలో రవీంద్రబాబుకు టీడీపీ స్పష్టత ఇవ్వకపోవడంతో వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. టీడీపీకి మరో షాక్ తగిలింది. అమలాపురం ఎంపీ రవీంద్రబాబు వైసీపీలో చేరాలని నిర్ణయించారు. కాసేపట్లో జగన్ను రవీంద్రబాబు కలవనున్నారు. సీటు విషయంలో రవీంద్రబాబుకు టీడీపీ స్పష్టత ఇవ్వకపోవడంతో వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. టీడీపీకి మరో షాక్ తగిలింది. అమలాపురం ఎంపీ రవీంద్రబాబు వైసీపీలో చేరాలని నిర్ణయించారు. కాసేపట్లో జగన్ను రవీంద్రబాబు కలవనున్నారు. సీటు విషయంలో రవీంద్రబాబుకు టీడీపీ స్పష్టత ఇవ్వకపోవడంతో వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇక రాజేష్ మరింత సమాచారం అందిస్తారు. రాజేష్, వరుసగా టీడీపీ నుంచి వైసీపీలో చేరుతున్న వైనాన్ని మనం చూస్తున్నాం. రవీంద్రబాబు అమలాపురం ఎంపీ కూడా తాజాగా సీటుపై స్పష్టత లేకపోవడంతో వైసీపీలో చేరుతున్నట్టుగా తెలుస్తుంది. జగన్ను కూడా కలుస్తారని మనకు సమాచారం అందుతుంది. ఏంటి అసలు కారణం ఏంటి? థ్యాంక్ యూ పరమేష్. తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీకి మరో ఎదురు దెబ్బ తగిలిందని చెప్పాలి. ఈ రోజు సాయంత్రం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు పార్టీ మారుతున్నట్టుగా సమాచారం వచ్చింది. ఈ రోజు సాయంత్రం 6 గంటల ప్రాంతంలో లోటస్ పాండ్ లో ఉన్న జగన్ ను కలిసి అక్కడ అధికారికంగా ఆయన సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నట్టు తెలిసింది. ఇందులో భాగంగా ఈ అమలాపురం 2014లో అనూహ్యంగా తెర మీదకి వచ్చిన పండుల రవీంద్రబాబు అప్పుడు టీడీపీ, బీజేపీ, జనసేన 3 కలిసి పొత్తులతో పోటీ చేయడంతో అనూహ్యంగా విజయం సాధించారు. అనంతరం కూడా టీడీపీలో ఒక క్రియాశీల సభ్యుడిగా జిల్లాకు సంబంధించి ఎటువంటి రాజకీయాలను కూడా ఆయన కీలకమైన పాత్ర పోషించారు. అయితే ఇటీవల కాలంలో లోక్సభ మాజీ స్పీకర్ జిఎంసీ బాలయోగి కుమారుడు హరీష్ కు అమలాపురం టికెట్ తో కేటాయిస్తారని సమాచారం రావడంతో ఈయన కాస్త వెలుగని చేశారని చెప్పాలి. ఈ విషయంపై కూడా అటు జిల్లాలో ఉన్న సీనియర్ నేతలు నిమ్మకాయ చంద్రాజప్ప కావచ్చు, అలాగే ఇతర నేతలతో కూడా చాలా కీలకంగా భేటీ అయ్యారు. ఏంటి నా పరిస్థితి, నాకు 2019లో నా స్థానం నాకు ఉంటుందా లేదనే విషయంపై మాత్రం చాలా తర్జన పడ్డారు. అనంతరం తర్వాత ఖచ్చితంగా ఆ సీటును బాలయోగి కుమారుడు హరీష్ కేటాయించారన్న స్పష్టత రావడంతో ఆయన పార్టీ విడుతున్నట్టు తెలిసింది. ఇక వైసీపీ చూసుకుంటే ఆయనకి అమలాపురం సీటు కేటాయించడమా లేకపోతే విశాఖ జిల్లా పాడేరు ఎస్సీ రిజర్వ్ కేటగిరీ ఉంది కాబట్టి అక్కడి నుంచి పంపించే ఉద్దేశంలో ఆయనకి ఒక భరోసా నమ్మకం కలగడంతో ఈ రోజు సాయంత్రం ఆయన పార్టీ మారుతున్నట్టు తెలిసింది. ఏది ఏమన్నా కానీ ఇటీవల కాలంలో మొత్తం తూర్పుగోదావరి జిల్లాలో 2014 ఎన్నికల్లో
మొత్తం 19 స్థానాలకు గాను 15 స్థానాలు టీడీపీ కైవసం చేసుకోగా కేవలం 4 అసెంబ్లీ స్థానాలు మాత్రమే వైసీపీ చేజిక్కుంది. అయితే వైసీపీలో చేరిన తర్వాత కూడా జ్యోతుల నెహ్రూ కావచ్చు, ఉరుకుల సుబ్బారావు కావచ్చు, ఇద్దరు కూడా వైసీపీ నుంచి టీడీపీకి వెళ్లి మొత్తం 19 స్థానాల్లో 17 స్థానాలను టీడీపీ తమ ఖాతాలో వేసుకుంది. అయితే కేవలం ఇప్పటివరకు ఉన్నాయి కేవలం 2 స్థానాలు ఉంటే మన చెర్ల దగ్గరెడ్డి కొత్తపేట ఎమ్మెల్యే, ఆ తర్వాత అనుజపేట నంబర్ల మధ్య రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి కూడా వైసీపీకి రాజీనామా చేసి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. అనంతరం జరుగుతున్న ఈ 2019 పరిణామాల్లో జనసేనతో కలిసి వెళ్లే పరిస్థితులతో ఆ పార్టీని చాలా మంది నాయకులు గుర్తున్నట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగానే ఈ రోజు అమలాపురం ఎంపీ కొండల రవీంద్రబాబు కూడా ఆ సీటు కేటాయించకపోవడం ఒకటి, టీడీపీకి గెలుపు అవకాశాలు తక్కువ ఉండడంతో పార్టీ మారుతున్నట్టుగా తెలిసింది. పరమేష్. రైట్, థ్యాంక్ యూ రాజేష్.